మండల కేంద్రమైన కొల్లిపర జెడ్పీహెచ్ స్కూల్ నందు గుంటూరు ఈగల్ సెల్ ఇన్స్పెక్టర్ సునీల్ బాబు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు హెచ్ఎం సౌజన్య అన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను, నష్టాలను విద్యార్థులకు ఇన్స్పెక్టర్ సునీల్ బాబు వివరించారు. మత్తు పదార్థాలకు బానిసలు అయితే విద్యాభ్యాసం ఆగిపోతుందని, పోలీస్ కేసులు అయితే జీవితంలో ఉద్యోగాలకు దూరం అవుతారని తెలియజేశారు. ఈ డ్రగ్స్ గురించి మనకు తెలియకుండానే మన సమాజంలో బాగా పెనిట్రేట్ అయిపోయి ఉందన్నమాట. మన చుట్టూ కూడా ఎవరు ఏం చేసినా కానీ మన మంచికి కోరేవాళ్ళు మన తల్లిదండ్రులు, మన టీచర్స్, ఇంకెవరు పోలీసులు. ఎందుకు వాళ్ళు బయట చెప్పైనా కానీ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అన్నమాట. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే సమాజం చాలా పొల్యూటెడ్ అయిపోయి ఉంది. ఇప్పుడున్న సమాజంలో మిమ్మల్ని జాగ్రత్తగా సేఫ్ క్యాంపస్ చెప్పాను. అట్లానే ఆపరేషన్ గరుడ అనే ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ గరుడ ప్రోగ్రామ్ ఏంటంటే మన చుట్టూ ఉన్న మెడికల్ షాప్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ని అమ్మకూడదు. అలా అమ్మే ఏదైతే మెడికల్ షాప్స్ ఉన్నాయో వాటి మీద రైట్ చేసి నార్కోటిక్ రిలేటెడ్గా ఉన్న మెడిసిన్స్ ఏవి కూడా ఎక్కువ అమ్మకుండా సేల్ అండ్ పర్చేస్ కంట్రోల్ చేయడం కోసం ఆకస్మికంగా స్టేట్ వైడ్ మొత్తం 100 టీంతో రైట్ చేసాం అన్నమాట. అదొకటి. ఆపరేషన్ ప్రైస్ అని ఒకటి. అంటే మనకి ఇక్కడ గంజా రావాలి. గంజా ఇక్కడ పండిద్దా? మన ఏరియాలో పండదు. ఎక్కడ పండిద్ది? ఏఓబి ఏరియాలో, అట్లానే ఒడిస్సా అవతల కూడా పండిద్ది అనమాట. ఆ నుంచి ఇక్కడ తీసుకురావడం కోసం రైస్ కానీ తీసుకొచ్చేవాళ్ళు అనేక మార్గాలు తీసుకుంటూ ఉంటారు. అందులో డ్రైస్ ఒక మార్గం అనమాట. ఆ డ్రైస్ నుంచి తీసుకొస్తామంటే ర్యాండమ్గా ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా టైంలో చెక్ చేస్తా ఆ యొక్క తీసుకొచ్చే వాళ్ళని కేసులు పెడతారు. అంటే ఆ మార్గాన్ని కూడా చైన్ కట్ చేయడం కోసం ఆపరేషన్ డ్రైస్ అనే ఒక మార్గాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఎంత చేస్తున్నారంటే దేనికోసం? మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబ గౌరవం కోసం, మీ రేపటి రోజు మీ యొక్క భవిష్యత్తు కోసం అన్నమాట. ఇన్ని తెలిసిన ఈ డ్రగ్స్ కానీ, గంజా కానీ, మత్తు పదార్థాలు కానీ మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు? వద్దు బ్రో అనాలి. ఏమనాలి? డ్రగ్స్ గురించి ఏమన్నా తెలిస్తే డ్రగ్స్ అంటే వద్దు బ్రో అనాల. డ్రగ్స్ అంటే అట్లానే డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే 1-9-2 అది చెప్పండి. 1-9 నేను చెప్పింది చెప్పండి. 1-9-7-2 ఈ 197 అనే నెంబర్కి ఫోన్ చేసి మీరు అక్కడ డ్రగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నమాట. ఓకేనా? ఓకే. ఈ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ధన్యవాదాలు తెలుపుకొని ఇంకేం డౌట్ ఉన్నాయా? ఆంధ్ర ఒరిస్సా బోర్డు మత్తు కలిగించే పదార్థాలు. అట్లానే కొన్ని టాబ్లెట్స్ మనం ఓవరాల్గా తీసుకుంటే మనకి రోగానికి ఉపయోగపడతాయి. కానీ ఆ టాబ్లెట్స్ డైరెక్ట్గా నరాలకి ఎక్కిస్తున్నారు. రోడ్లు ఉన్నాయా? ఒక విషయం ఏంటంటే మీ దగ్గర ఈగల్ క్లబ్ అనేది ఉంది. మీరు ఎలా ఉంటున్నారు ఏంటి అని మాకు ప్రతిరోజు కాకపోయినా ప్రతి వారం ఒక రిపోర్ట్ ఇస్తారు. దాంట్లో భాగంగా మీరు ఏదన్నా మందు తాగటానికి తీసుకొచ్చి చెక్ చేస్తాం. మీరు కానీ దొరికారంటే మీ మీద కేసులు పెట్టేస్తాం. ఒకసారి కేసులు అయ్యాయి అనుకోండి, మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మీకు ఎటువంటి జాబులు రావు. ఏ కంపెనీలో కూడా మీరు ఉద్యోగానికి వెళ్ళడానికి మీకు స్టేషన్ నుంచి అనుమతి ఇవ్వరు. అర్థమైందా? అది కూడా గుర్తుపెట్టుకోండి. మంచిగా చదువుకోండి, మంచి ఆలోచనతో ఉండండి, మంచి ఉద్యోగాలు చేయండి. కుటుంబానికి, సమాజానికి, మన దేశానికి కూడా అందరూ కూడా గౌరవం తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
అమాయకమైన పిల్లలకి చాలా మంచి అవేర్నెస్ కల్పించాడు. దీన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో వాళ్ళు ఈ పాటికి నిర్ణయించుకుంటారని అనుకుంటున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్కూల్ వీఆర్ గివింగ్ గ్రాటిట్యూడ్ టు యూ అండ్ యువర్ టీమ్. వాళ్ళది ఎంత వాల్యుబుల్ టైమో మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కలెక్టర్ రిపోర్ట్స్ ఇవ్వాలి, వాళ్ళకి రకరకాల అసైన్మెంట్స్ ఇస్తారు, అన్ని డిపార్ట్మెంట్లతోనూ వాళ్ళ పని. ఓకే, అంత వాల్యుబుల్ టైం కూడా మన కోసం, మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ మీద ప్రేమతో మీరు మంచిగా మారాలి, మీరు ఎటువంటి చెడు అలవాట్లకి మీరు బానిస కాకూడదు, మీరు జీవించారు. కొల్లిపర్ అంటే ఎంత టఫ్ టైం, గుంటూరు నుంచి వాళ్ళు సొంత వెహికల్లో వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చారు. సో యు ఆర్ ఆల్ గివ్ దెమ్ ఏ గుడ్ క్లాప్. And promise them that you would never ఓడిగా కానీ ఎట్లా కానీ తీసుకోకూడదు, స్మెల్ కానీ ఏది కానీ తీసుకోకూడదు. ఓకే, ఈ రోజు నుంచి మనము ఎప్పుడు సాత్వికంగా ఎప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటాము అలాంటి ఆహారానికే మీరు కట్టుబడి ఉన్నారు. ఓకే, ఎటువంటి చాక్లెట్స్, పెరల్స్ ఇటువంటివి. అవేర్నెస్ టు యువర్ నైబర్స్, యువర్ పేరెంట్స్, యువర్ అంకిల్స్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఆల్సో థ్యాంక్ యూ. రైట్ హ్యాండ్ రైట్ చేయండి అంతా. రైట్ హ్యాండ్ రైట్ చేయండి. ఎక్కువ చెప్పాలా, లౌడ్గా చెప్పాలా, ఓకేనా? అర్థమయ్యే విధంగా చెప్పండి, ఊరికి అరవాలండి. ప్రధాన శక్తి మరియు దేశ అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో పెద్ద సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క నషాముక్త్ భారత్ అభియాన్ క్రింద ఐక్యంగా ఉన్నాము మరియు మన సమాజం మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి మన గుంటూరు జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేర నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. డ్రగ్స్ అంటే